వనం జనసంద్రంగా మారిపోయింది. వనజాతర, జనజాతర, మన జాతర అంటూ భక్తజనం మేడారంకు పోటెత్తుతున్నారు. వీఐపీలు, ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతర నిర్వహణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకం. ఈసారి అత్యాధునిక టెక్నాలజీని కూడా వాడుకుంటూ పోలీసులు జాతర నిర్వహణ చేస్తున్నారు. మనతో పాటు రాష్ట్ర డీజీపీ శివధిరెడ్డి గారు. సార్ చెప్పండి, మీరు సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు కదా, సో ఎట్లా పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది? క్రౌడ్ కంట్రోల్ ఏ విధంగా కొనసాగుతుంది? పోలీసు బందోబస్తు సుమారు 14,000 మంది పోలీసులను డిప్లాయ్ చేసినాం ఇక్కడ. వాళ్ళు అందులో చాలామంది సుమారు 3-4 మంది అయితే లాస్ట్ 20 days నుంచి ఇక్కడే ఉన్నారు. వీళ్ళు మొత్తం మినిమం బేసిక్ ఏర్పాట్లను గమనించుకుంటూ, బేసిక్ బందోబస్తు చేసుకుంటూ, ఎందుకంటే లాస్ట్ 20 days నుంచి కూడా జనాలు ఇక్కడ భక్తులు రావడం మొదలుపెట్టింది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ హోంగార్డ్ దగ్గర నుంచి పై సీనియర్ మోస్ట్ ఆఫీసర్ల వరకు మొత్తం 14,000 మంది మీకు ఆల్రెడీ చెప్పినాను ఉన్నారు. సో ఇది ఏంటంటే ఫస్ట్ టైం టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నాము. ఒకటి ఏంటంటే ఈ డ్రోన్స్ని ఉపయోగించుకొని, ఇంతకుముందు డ్రోన్స్ ఉపయోగించేది, కానీ ఇప్పుడు ఏంటంటే కొంత అందులో డ్రోన్స్లో ఎలిమెంట్స్ ఎవరైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారో, ఎవరైతే ఈ స్నాచింగ్లు కానీ, లేకపోతే పిక్ పాకెటింగ్లు కానీ, లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము వాళ్ళ ఫొటోస్ని మన డ్రోన్స్లో మనం అప్లోడ్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసినాము. దాంతో ఏంటంటే సుమారు మనకి ఇప్పటికీ 35 వరకు సుమారుగా అట్లాంటి బ్యాడ్ క్యారెక్టర్స్ మనం ఐడెంటిఫై అయ్యారు. అంటే ఆల్రెడీ వాళ్ళ మీద కేసులుండి పక్క స్టేట్లలో కానీ, పక్క జిల్లాల్లో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ కేసులు ఉన్న వాళ్ళు సుమారు 35 మందిని వరకు మనం ఐడెంటిఫై చేయగలిగినాం. వాళ్ళు ఇమీడియట్గా మనం కస్టడీలోకి తీసుకున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు అఫెన్స్ చేసే అవకాశం ఉండదు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఇందులో ఈ డ్రోన్స్తోని మనం ట్రాఫిక్ ఎక్కడ బాగా సీరియస్గా ఉన్నది, ఎక్కడ ప్రాబ్లం ఉన్నది, తర్వాత ఈ గద్దెల దగ్గర ఎట్లా సమస్య ఉంది, ఇంకా వాగు దగ్గర జంపన్న వాగు దగ్గర ఎట్లా ఉన్నది, ఎట్లా వాళ్ళ అసెస్ చేస్తూ క్రౌడ్ యొక్క వస్తున్నటువంటి విధానాన్ని అసెస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ని పంపడము, వాటిని స్ట్రీమ్లైన్ చేసుకోవటము. తర్వాత ఏదైనా ఒక క్యూ లైన్లో కనుక ఎక్కువ మంది ఉన్నారు, ఇంకో క్యూ లైన్లో తక్కువ మంది ఉన్నారంటే ఎంబడే వాళ్ళని ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవటం, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసుకోవటం, ఇవన్నీ చేయడం వల్ల ఇది డ్రోన్స్ని ఉపయోగించుకోవడం, దీనివల్ల అది ఏదో బాగా లాభమైంది. అంతేకాకుండా మనం కొత్తగా ఈసారి చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టినాము. మిస్సింగ్ చిల్డ్రన్ అన్నది చాలా పెద్ద సమస్య ఇక్కడ ఈ బందోబస్తులో, ఈ జాతరలో. ఇది చాలామంది చిన్నపిల్లలు వాళ్ళని తలనీలాలు ఎన్నికలు తీసుకోవడానికి వస్తారు కాబట్టి చిన్నపిల్లలు ఎక్కువ వస్తుంటారు, తీసుకొచ్చుకుంటారు. ప్లస్ తర్వాత పెద్ద మనుషులు కూడా ఉంటారు, కొంతమంది ఏదో సమస్య వృద్ధులు, అట్లాంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తారు. కాబట్టి వీళ్ళకు మనం ఏంటంటే ఈసారి ఈ యొక్క ముంజేతికి మనం బ్యాండ్ కట్టి, దానికి QR కోడ్ ఉన్నటువంటి బ్యాండ్ కట్టి అందులో వాళ్ళ ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ అందులో ఎంటర్ చేస్తున్నాము, వాళ్ళ ఫోన్ నెంబర్ సహా. కాబట్టి పిల్లలు ఎక్కడైనా బై ఛాన్స్ మిస్ అయినా కానీ అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు చూసుకొని వాళ్ళ QR కోడ్ను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లతో QR కోడ్ను స్కాన్ చేసి అందులో ఆ కోడ్లో స్కాన్ చేసిన తర్వాత వచ్చే ఫోన్ నెంబర్కి మాట్లాడుకొని వాళ్ళకి మీ పిల్లగాడు ఇక్కడ మిస్ అయి ఉన్నాడు, మీరు తీసుకుపోవచ్చు అని పోలీసులు కూడా చెప్పుకోవచ్చు అట్లనే. సో ఇట్లా ఈ రకంగా కొన్ని మనం కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త విధానాలు తీసుకొచ్చినాము. అది బాగా సక్సెస్ఫుల్గా ఉంది. సో మేడారం జాతర అంటేనే మాస్ జాతర, అంటే మాస్ పీపుల్ కూడా, క్లాస్ పీపుల్ చాలా పెద్ద వారు కూడా వస్తుంటారు. సో ఇట్లాంటి వీఐపీల భద్రతకు వివిఐపీల భద్రత కూడా ఎట్లా ఏర్పడింది? మీరు చూస్తున్నారు వీఐపీ భద్రత రైట్ ఫ్రమ్ వరంగల్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఎక్కడ సమస్యలు లేకుండా చాలా క్లియర్గా తీసుకొస్తున్నాము. వాళ్ళకి కావాల్సినటువంటి బందోబస్తు ఇక్కడ సపరేట్గా మామూలుగా ఈ రోడ్ బందోబస్తు చేసే వాళ్ళే కాకుండా, ఈ ట్రాఫిక్ బందోబస్తు లేకపోతే ఈ గద్దెల దగ్గర బందోబస్తే కాకుండా వాళ్ళకు సపరేట్గా ఏరియాలో కొంత గ్రేవెన్స్ పార్టీస్ను డిప్లాయ్ చేయటము, అడవుల్లో ఉన్న అడవి రూట్లలో డిప్లాయ్ చేయటము, తర్వాత వేరే స్పెషల్ పార్టీస్ని డిప్లాయ్ చేయటము, మన స్పెషల్ పోలీసులు తెలంగాణ స్పెషల్ పోలీసులు వాళ్ళని డిప్లాయ్ చేయటం చేసినాం. కాబట్టి ఆ రకంగా మనం వాళ్ళ భద్రతను పూర్తిగా రక్షణ కల్పిస్తున్నాం వాళ్ళకు. గతంలో ఈ క్యూ లైన్లలో ఒక్కసారి క్రౌడ్ రావడం వల్ల తొక్కిసలాట అనే సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తొక్కిసలాటకి లేకుండా ఈసారి ముందస్తు ప్లాన్గా ఎట్లా చేశారు ఆ ప్లానింగ్స్ అంతా? ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే జరిగిన కొత్త విషయం ఏంటంటే దీన్ని బాగా ఎక్స్పాండ్ చేశాను ఏరియాను. ఇంతకుముందులాగా కొంచెం నేరోగా లేదు, ఇప్పుడు ఎక్స్పాండ్ అయిపోయింది. దాంతో ఏంటంటే ఎక్స్పాండ్ కావడం వల్ల మాకు ఒక ఛాలెంజ్ ఏర్పడింది. ఎందుకంటే ఎక్కువ మంది చొచ్చుకొస్తారు. చిన్నగా ఉన్నప్పుడు కొంత తక్కువ వస్తుండే, ఇప్పుడు ఎక్కువ మంది చొచ్చుకొస్తారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందిని డిప్లాయ్ చేసినాం. అందులో మన పోలీసులను, యూనిఫామ్లో ఉన్న పోలీసులని, మఫ్టీలో ఉన్న పోలీసులను కూడా డిప్లాయ్ చేసినాము. దాంతోపాటుగా ఏ రూట్లో ఎక్కువ మంది వస్తున్నారు ఈ గద్దెల దగ్గరికి అన్న దాన్ని కూడా మనం ముందే అంచనా వేసుకొని వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తున్నాం. అటు ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చేటువంటి
ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వచ్చేటువంటి ఒక రూట్ ఉంది, అట్లానే ఐటీడీఏ దగ్గర నుంచి వచ్చే రూట్ ఉంది. ఆ రెండింటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనమాట. సో ఎక్కడ ఎక్కువ క్రౌడ్ లేకుండా ఉంటుంది అని చెప్పి మేము చూసుకుంటున్నాం. ఇప్పటికి బాగానే సక్సెస్ఫుల్ నడుస్తున్నది. సో ఈ డ్రోన్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఆధునిక టెక్నాలజీ ఏ విధంగా దోహదపడుతుంది? చెప్పినాం కదా ఇప్పుడు ఇంతకుముందు దొంగలు కానీ లేకపోతే ఈ ప్రాపర్టీ అఫెండర్స్, బ్యాడ్ ఎలిమెంట్స్ వాళ్ళను దొరికించుకోవడం ఎంత ఈజీ కాకుండా, ఎందుకంటే క్రైమ్ టీమ్ అని ఉంటుండే, ఆ క్రైమ్ పార్టీ అని ఉంటుంది. ఆ క్రైమ్ పార్టీ వాళ్ళకి టైం పట్టేది, వాళ్ళకి ఐడెంటిఫై తిరగాలి, వాళ్ళు తిరిగితే కానీ ఐడెంటిఫై కాదు. ఇప్పుడు ఏంటంటే డ్రోన్లో ఏంటంటే మనం ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా లోడ్ చేసినాం, ఫోటోలు సహా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసినాం కాబట్టి డ్రోన్లలో దాంతో ఈజీగా మనం గుర్తుపట్టగలం. చెప్తున్నాం ఆల్రెడీ 35 మంది వరకు మనం ఐడెంటిఫై చేయగలిగిన వాళ్ళని. సో అది ఈజీగా అయిపోయింది అనమాట. సో ఈసారి జాతర మొత్తం ఓవరాల్గా ఎంతమంది వస్తారని అంచనాలు వేస్తారు? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు సార్? హెడ్ కౌంటింగ్ ద్వారా ఇంకా అది కష్టం నేను చెప్పడము. లక్షల మంది వస్తారు. ఇక ఎంతమంది స్పెసిఫిక్గా చెప్పడం కష్టం. మేబీ 3-4 డేస్ తర్వాత ఒక అంచనాకు వస్తామేమో, ఇప్పటికే చెప్పడం కష్టం. సో ఇది పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ జాతర ప్రశాంతంగా నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర డీజీపీ కూడా ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ విధంగా కమాండ్ కంట్రోల్ నుండి ఈ విధంగా సీసీ కెమెరాలు, అదేవిధంగా డ్రోన్ల సహాయంతో జాతరను మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తినా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయినా ఇమీడియట్గా అక్కడ పోలీస్ పార్టీస్ని అక్కడికి పంపించి అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పాటు పార్కింగ్ ప్లేసెస్, ముఖ్యంగా వీఐపీ పార్కింగ్స్ కావచ్చు, వీవీఐపీ పార్కింగ్స్ కావచ్చు, అక్కడ ఆ మార్గంలో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకమైన పోలీస్ సిబ్బందిని నియమించారు. ఆ పోలీస్ సిబ్బంది నిరంతరం డే అండ్ నైట్ శ్రమిస్తూ ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జాతర ప్రశాంతంగా కొనసాగుతుంది. సాధారణ భక్తులతో పాటు ప్రముఖులు, వీఐపీలు, వీవీఐపీలు కూడా సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం కోసం తరలివచ్చి ఇక్కడ సమ్మక్క సారక్క దేవతలకు మేడారంలో మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం మొత్తం జనసంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద టీవీ 9 మేడారం.